పడమటి కోణంలో రెండు చోట్ల కలుస్తాయని మనం తెలుసు. ఒకటి బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్లోను బిలిగిరి రంగన హిల్స్లో కలుస్తాయని, రెండోది నీలగిరి హిల్స్లో దొడబెట్టలో కలుస్తాయని తెలుసు. సో మొదటిగా మనం బిలిగిరి రంగన హిల్స్లో తూర్పు కనుమలో పడమటి కనుమలో కలిసే చోటుకు వచ్చాము. హైయెస్ట్ పీక్ వచ్చాము ఇక్కడంతా కూడాను. ఇక్కడ ఎడమ చేతి వైపు చూసినట్లయితే, ఈ భాగం వైపు చూసినట్లయితే అయితే తూర్పు కనుమల తాలూకా ఇవి ఉన్నాయి, కొండలు ఉన్నాయి. అలాగే కుడి చేతి వైపు చూసినట్లయితే ఇదంతా కూడాను మనకి పడమటి కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ తాలూకా ఇవి అనమాట. ఈ రెండు కూడాను ఒక ముందు భాగానికి వెళ్ళి ఒక ఆర్చ్లా కలుస్తున్నాయి అనమాట. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఏదంటే ఒకటి ఆల్టిట్యూడ్నల్ వైస్, అది లో హిల్స్ అనమాట. ఇటు పడమటి కనుమలు మాత్రం ఎత్తైన హిల్స్ అనమాట. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఎత్తు అవడం వల్ల ఒకటి, రెండోది ఆ ఎత్తైన కొండల మీద ఈ గాలి వేగానికి పెద్ద చెట్లు రావన్నమాట. అలా పెద్ద చెట్లు రాకుండా గడ్డి మైదానాలు వస్తాయన్నమాట. ఇలా వచ్చే గడ్డి మైదానాలని ఇవి ట్రాపికల్ ఆర్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అంటాం. అంటే ఆల్టిట్యూడ్ పెరిగింది, పైకి వచ్చాము, పెరిగి వచ్చిన తర్వాత రకరకాల గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఇది ప్లేన్ గ్రాస్ ల్యాండ్స్ అని, లేకపోతే ఆల్టిట్యూడ్ గ్రాస్ ల్యాండ్స్ అని, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని, అలాగే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ అని. పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల వచ్చే గ్రాస్ ల్యాండ్స్ ఇవి. ఇక్కడ నీలగిరి థార్ అని ఇది పడమటి కనుమల్లో ఉంటుంది అనమాట. అలాగే నీలగిరి లంగూర్ అనేది కూడా అక్కడ ఉంటుంటుంది అనమాట ఆ ప్రాంతంలో. అయితే ఇక్కడ దీంట్లో ఈ తూర్పు కనుమలో కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇది ఓవర్లాప్ కారిడార్ అనమాట. అయితే ఇక్కడ వచ్చి చూసినట్లయితే వ్యాలీ పోర్షన్లో చూడండి థిక్ వెజిటేషన్ వచ్చిందనమాట. ఇలా థిక్ వెజిటేషన్ పక్కనే గ్రాస్ ల్యాండ్స్ కలిపి వచ్చేదాన్ని, ఆ థిక్ వెజిటేషన్ షోలా, SHOLA షోలా ఫారెస్ట్ అంటారు. ఈ షోలా ఫారెస్ట్ వెస్టర్న్ ఘాట్స్ తాలూకా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇక్కడ. ఇది ముఖ్యంగా ఇది ఎంతవరకు వెళ్తుందంటే నీలగిరి హిల్స్ వరకు కూడా వెళ్తుంది అనమాట. ఈ రెండు వైపులు కూడా కలిసే చోట ఏదైనా కాఫీ ఎస్టేట్స్కి, టీ ఎస్టేట్స్కి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ కనపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొండలు చిన్న చిన్న హిల్స్ కనపడుతుంది, ఫ్రాగ్మెంటెడ్ రోడ్లు కూడా కనపడుతుంది అనమాట. ఇక ముందుకు వెళ్ళిపోయినట్లే ఇదంతా కూడా ఒకప్పుడు వీరప్పని సంచరించే ప్రాంతాలు. ఈ ప్రాంతంలోనూ వీరప్ప తిరుగుతున్న రోజుల్లో ఇక్కడ ఇక ఫారెస్ట్ చెక్ పోస్ట్ లాంటిది, అంటే బాస్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వీళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు, వారం రోజులు ఇక్కడే ఉంటుంటారు. వాళ్ళు రేషన్ తెచ్చుకుంటుంటారు, అయితే డబ్బులు తెచ్చేస్తుంటారు. రాత్రిలో పగలు ఇక్కడ ఉంటారు. ఎవరు పోచర్స్ ఏం చేస్తుంటారంటే అటు నుంచి కొట్టి కానీ ఇటు నుంచి కొట్టి కానీ తీసుకొని వెళ్ళిపోతుంటారు, విలేజ్లో తీసుకెళ్ళిపోకుండా అరికట్టడానికి చేస్తుంటారు అనమాట. వీరప్పని కొండలన్నింటినీ కూడా ఎక్కేవాడట. ఎక్కడం, చేయడం, అవతలకి వెళ్ళడం, ఇదంతా కూడా ఎన్నోసార్లు ఎస్కేప్ అవడానికి కూడా ఈ మార్గం ఉపయోగించుకునేవాడని చెప్తుంటారు అనమాట. ఈ చెక్ పోస్ట్లు కూడా ఉంటుంటారు అనమాట. ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా ఇదంతా పెద్ద క్యాచ్మెంట్ ఏరియా. ఇక్కడ కూడా ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటే అలా చిల్లిలాగా వస్తాయి. ఇలా రెండు కలిసి సెకండ్ ఆర్డర్, రెండు కానీ మూడు కానీ ఎక్కువ సెకండ్ ఆర్డర్. ఇలాంటి సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్స్ కలిపి అన్నీ కలిపితే థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ పెద్ద కాలువ. ఇలాంటి పెద్ద కాలువని కలిపి ఫోర్త్ ఆర్డర్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా మనం వాటర్ చూసాం కదమ్మా, అదంతా కూడా ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్స్ అనమాట. ఇంకా కొన్ని చోట్ల చూసినట్లయితే చారికలు కనబడుతుంటాయి, ఇక్కడ కనబడలేదు, గడ్డి ఉండడం వల్ల కనబడలేదు. ఆ ప్రాంతాల్లో నీళ్లు పీల్చుకోదు. అలా కిందకి రాగానే ఇది టింబర్ లైన్ అంటారు చూడండి. చెట్లు తర్వాత ఇమీడియట్ గా గ్రాస్ ల్యాండ్ ఉంది. సో అది దట్ ఇస్ కాల్డ్ టింబర్ లైన్. హిమాలయస్కి వెళ్ళినా సరే అలా టింబర్ లైన్ కనబడుతుంది. ఇంకా మీదకి వెళ్ళినంతా కూడా మనకి పెద్ద చెట్లు కనబడవు. ఇదే యూరోప్ లో అయితే అలాంటి గడ్డి మైదానాలు ప్రైరీస్ ఉంటాయి. యూరోప్ కానీ అమెరికాస్లో ప్రైరీస్, అలాగే సౌత్ అమెరికాలో పంపాస్, ఇలాగ రకరకాల పేర్లు చూపిస్తుంటారు అనమాట. దీన్ని క్లైమాటిక్ క్లైమాక్స్ వెజిటేషన్ అంటారు. క్లైమాటిక్ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ అంటే ఏంటి? పీక్. క్లైమాటిక్ అంటే వాతావరణ సంబంధమైన ఈ స్పీసీసే వర్ధిల్తాయి. ఇక్కడ ఈ స్పీసీసే వర్ధిల్తాయి, ఇక వేరే స్పీసీస్ రావు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కానీ, రెయిన్ఫాల్ కానీ, లేకపోతే ఆల్టిట్యూడ్లో కానీ మార్పు రానంతకాలం ఈ చెట్లే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్ రెజ్యూమ్లో మార్పు వచ్చిందంటే మళ్ళీ ఈ చెట్లు రీప్లేస్ అయిపోయి ఆ టెంపరేచర్కి అనుగుణంగా ఉండే చెట్లు వస్తుంటాయి అన్నమాట. ఇవి పూర్తి స్థాయి సిచ్యువేషన్కి వచ్చింది అనమాట. అందువల్ల క్లైమాటిక్ క్లైమాక్స్ అంటారు. ఈ షోలా ఈస్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇది క్లియర్ కట్ అనమాట, క్లియర్గా కనబడుతుంది. ఈ రెండింటి చూడండి వెజిటేషన్ చేంజ్ అనమాట. ఇదంతా కూడా మాయిస్ట్ డెసిడ్యూస్ కింద నుంచి చూసి దాన్ని ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ అంటే సతత హరితారణ్యాలు ఇక్కడ ఎక్కువ కనబడుతుంటాయి. ఇక్కడ కూడా మాయిస్ట్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, థార్నీ ఫారెస్ట్ వస్తుంటాయి అనమాట. సో క్యారెక్టర్ ఫీచర్ రెండింటి కూడాను ఇక్కడ
ఎత్తు పల్లాలతో ఉండి మంచి క్యాచ్మెంట్గా ఉండి దాని తర్వాత ఎక్కువ యాటవాల్ స్లోప్స్ ఉండడం వల్ల ఎక్కువగా మీకు కాఫీ ప్లాంటేషన్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అడవికులం నేషనల్ పార్క్ ఉంది, దాని కానీ వెళ్ళినట్లయితే పైకి వెళ్తే నీలగిరి ఎంత బాగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందంటే మన పొట్టేళ్ళకి 1.5 రెట్లుగా 2 రెట్లుగా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ నీల మేఘశ్యాముడని మన కృష్ణుడిని ఎలా అంటాం ఆ కలర్స్లో ఉంటుంటుంది అనమాట. అలాంటివి ఇక్కడ సంచరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నీలగిరి లంగూరు చాలా బ్యూటిఫుల్ లంగూరు. బహుశా మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు నీలగిరి హిల్స్కి వెళ్ళినప్పుడు అవి మనం చూడొచ్చు అనమాట. ఇదే పెక్యులర్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తూర్పు కనుమలు పడమర కనుమలకు సంబంధించిన 2 యానిమల్స్ 2 వెజిటేషన్స్ ఇక్కడ ఓవర్లాప్ అవుతుంటాయి. ఈ ఫారెస్ట్ తాలూకా పెక్యులారిటీ ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు కూడా టీక్ వస్తుంది. అది అక్కడి నుంచి టీక్ రాదు, కొంత దూరం బెల్ట్ ఏం చేస్తారు, అక్కడి నుంచి మీకు సాల్ ఫారెస్ట్ వస్తుంది. ఇంకా మీకు టీక్ కనపడదు, పైకి వెళ్తే నార్త్ ఇండియాకి వెళ్తే టీక్ కనపడుతుంది. అయితే ఈ సుకుమా ఏరియా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతంలో అటు టీక్ ఇటు సాల్ ఫారెస్ట్ కూడా ఓవర్లాప్ అవుతుంటాయి అనమాట. ట్రాన్సిషన్ జోన్ అంటుంటారు అనమాట. ఈ ట్రాన్సిషన్ జోన్ ఏదంటే అబ్రప్ట్గా మనకి ఎప్పుడు కూడా చేంజ్ ఎప్పుడు కూడా కనపడదు, ఎక్కడో తప్ప, ఇలా టెంపర్ లైన్స్ ఏం తప్ప. సో ఇది ఏమవుతుందంటే మనం ఆ తేడా ఎందుకు వస్తుందంటే మనం ఈక్వేటర్కి మనం దగ్గరలో ఉన్నాం, నార్త్ ఇండియా కొంచెం దూరంలో ఉంటుంది అనమాట భూమధ్యరేఖకి. సో దాన్ని బట్టి కూడా అర్థం, లాటిట్యూడ్ని బట్టి కూడా వెజిటేషన్. నార్త్ ఇండియా వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే రెయిన్ఫాల్ ఉండొచ్చు, బట్ టెంపరేచర్ దీని కంపేరిటివ్గా యావరేజ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది అనమాట. అలా పైకి వెళ్ళే కొద్ది కూడా టెంపరేచర్ తగ్గుకుంటూ వెళ్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ కాంబినేషన్ చూడండి, ఈక్విటోరియల్ టెంపరేచర్, ఈక్వేటర్ దగ్గర ఉండే ఈక్విటోరియల్ టెంపరేచర్ ప్లేన్ ఏరియాస్లో ఒక రకమైన వెజిటేషన్ వస్తుంది. అదే ఏరియాలో కొండలు ఉన్నట్లయితే ఆ కొండ మీదకి వెళ్ళేసరికి మళ్ళీ ఈ స్పీసీస్ మారిపోతుంటుంది అనమాట. అంటే ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ ప్రకారం కూడా ఈ మారిపోతుంటాయి. దీనికోసం ప్రత్యేక స్టడీ చేసేవాళ్ళం మేము ఈ ఏరియాస్లో అంతా కూడాను. ఏంటంటే కింద నుంచి కొండలు ఎక్కించేవారు మమ్మల్ని ఈ ఫారెస్ట్రీలోను. కొండలు ఎక్కుతుంటే ఇక్కడ మీకు కనపట్టలేదు, చేంజెస్ కనపట్టలేదు, కానీ నడిచి కొండలు ఎక్కినప్పుడు మాత్రం మార్కెట్ డిఫరెన్స్ వచ్చేది. స్పీసీస్ కాంపోజిషన్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంటుంది అనమాట. ఇలాంటి చోట్ల అంటే కింద భాగాల్లో మాత్రం చాలా టాల్, లాఫ్టీ, చాలా బట్రస్ ట్రీస్ చూసాము. మీదకి వచ్చేపోతే మనకి వాటికి సైజ్ షార్ట్ అయిపోతుంది. అదే చెట్లు షార్ట్ అయిపోతుంటాయి అనమాట. అంటే గాలి కోసం అది ఏం చేస్తుంటే వాటి ఆర్కిటెక్చర్, వాటి జీన్స్లో కూడా ఏమో మార్పు వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటిది ఈ పాయింట్ మనం చూడడానికి ప్రత్యేకంగా వచ్చాం. లక్కీ వీఆర్ ఉన్నాయి, ఎత్తు కూడా తక్కువగా ఉన్నాయి. ఇది దక్షిణ వైపు వెళ్ళి మన పడమర కనుమలను కలుస్తుంటాయి అన్నమాట. ఇది ముఖ్యంగా మన పెనిన్సులర్ ఇండియాలో ఇది నేరో బిట్స్ రావడం వల్ల ఈ 2 కూడా కలిసిన చోటుగా మనకు కనబడుతుంటుంది. ఈ తూర్పు కనుమలో పడమర కనుమలో కలిసిన చోట ఇదంతా కూడా ట్రాన్సిషనల్ జోన్ అంటాము. ఈ ట్రాన్సిషనల్ జోన్లో పడమర కనుమలో ఉండే స్పీసీస్ ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ ఉండే స్పీసీస్ అక్కడ కూడా ఉండొచ్చు. అంటే 2 స్పీసీస్ కూడా ఓవర్లాప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఫ్లోరల్ స్పీసీస్, ఫానల్ స్పీసీస్ కూడా ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రెయిన్ఫాల్ ప్యాటర్న్లో మాత్రం అంతా కూడా ఇక్కడ సమంగా పడవచ్చు. క్యాచ్మెంట్ ఏరియా పడమర కనుమలో ఎక్కువగా ఉంది, తూర్పు కనుమలో కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే పడిన వర్షం అంతా కూడా ప్లేన్స్ వైపు వెళ్ళి ప్లేన్స్లో చెరువుల రూపంలో అక్కడ కనబడుతున్న చెరువులు అంతా కూడా ఆ చెరువుల రూపంలో మనకు ఫామ్ అవుతుంటాయి. అక్కడి నుంచి మనకు విలేజెస్ అని పంట భూములన్నీ తయారవుతున్న క్రాప్ ప్లాంట్స్ అంతా కూడాను వాటికి ఫీడింగ్ జీవనాడి అనమాట. ఈ 2 కనుమలు కలిపి జీవనాడి. అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే పడమర కనుమలు చాలా విలువైనవి, తూర్పు కనుమల్లో పెద్ద బయలాజికల్ డైవర్సిటీ లేదనుకుంటాం. కానీ బయలాజికల్ డైవర్సిటీ రెండింటిలో ఉండవలసిన డైవర్సిటీ రెండింటిలో కూడా ఉంది. అందువల్ల ఈక్వల్లీ పడమర కనుమలు కానీ తూర్పు కనుమలు 2 ఈక్వల్గా వెరీ ఇంపార్టెంట్ హిల్ రేంజెస్ ఇన్ ది పెనిన్సులర్ ఇండియా. మన ఎడం చేతి చూస్తున్నాము, ఇది ఈ భాగంలో కనబడేదంతా కూడా పడమటి కనుమలు అనమాట. అలాగే కుడి చేతి వైపు ఉండేదంతా కూడా తూర్పు కనుమలు. ఈ 2 కనుమలు కూడా మీటింగ్ అయ్యే ప్లేస్ ఇదొక ప్లేస్ అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు, కొండల మీద చూస్తున్నప్పుడు ఒక టింబర్ లైన్, కొంతవరకు చెట్లు వచ్చాయి, తర్వాత గడ్డి మైదానాలు వచ్చాయి అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఇది ఆల్టిట్యూడ్ బట్టి చేంజ్ వస్తుంది అనమాట. పైకి వెళ్ళే కొద్ది కూడా విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంటుంది, అందువల్ల చెట్లు విరిగిపోవడానికి అవకాశం ఉంటాయని చెప్పి అవి ఎక్కువ ఎత్తుగా పెరగకుండా ఉంటాయి. రెండోది లీవార్డ్ సైడ్, విండ్ వార్డ్ సైడ్ అంటుంటాం అన్నమాట. విండ్ ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి ఎక్కువ వేస్తుంటుంది. ఇటువైపు మనకు పైన గడ్డి మైదానాలు కనబడుతున్నాయంటే ఇటు నుంచి కుడి చేతి వైపు నుంచి విండ్ స్పీడ్ చాలా ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అందువల్ల విరిగిపోకుండా అనమాట. ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడ విండ్ స్పీడ్ తక్కువగా ఉంటుంటుంది. ఇది చాలా పెక్యులర్ సబ్జెక్ట్ అనమాట. విండ్ ఒకసారి
వర్ల్ విండ్ రావచ్చు, లేకపోతే దాని డైరెక్షన్ కూడా మారవచ్చు అనమాట. వీటి బట్టి చెప్పవచ్చు విండ్ ఎటువైపు ఎక్కడి నుంచి ఎటువైపు ఫ్లో అవుతుంది అనేది కూడా మనం చెప్పడం అవుతుంటుంది అనమాట. కనబడుతుంది అక్కడ ఏమిటంటే పైనుంచి కొట్టుకొచ్చిన మట్టి అంతా కూడా వ్యాలీస్లో డిపాజిట్ అవ్వడం వల్ల అక్కడ న్యూట్రియంట్స్ ఎక్కువగా లభించడం వల్ల చెట్లంతా కూడా అక్కడ మీకు కనబడుతున్నాయి అన్నమాట వ్యాలీస్లో. ఇదంతా కూడా గ్రాస్ ల్యాండ్స్. ఈ గ్రాస్ ల్యాండ్స్ లో నీలగిరి తారు ఎక్కువ నివసిస్తుంటుంది. అక్కడ తింటుంటాయి, మళ్ళీ కిందకి దిగుతుంటాయి. ఎక్కువగా పిల్లలను కూడా ఆ ఏరియాస్ లో పెడుతుంటాయి అన్నమాట. ఐఎమ్ హెచ్ఎన్ నాగేంద్ర నాయక్, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫ్ కేకుడి రేంజ్ BRT Tiger Reserve. Our BRT Tiger Reserve is 574 square kilometers there, and 5 wildlife range and 1 buffer range is there. And one specialty of our Tiger Reserve is that this is the place where Eastern and Western Ghats meets the air. We have almost all type of forest in our Tiger Reserve, from scrub to evergreen shola forest is there. This is the specialty of BRT Tiger Reserve. You can't see nowhere in Tiger Reserves you can't see this kind and variety of forest. And another one main thing of this Tiger Reserve is you have more than 165 species variety of birds are there. Last almost 5 years back one bird census was done here. It's record almost more than 160. And one main thing is in another one thing is plus point is we have a tribal colony inside our Tiger Reserve. In the other Tiger Reserve they have relocated to outside the Tiger Reserve, but here we have 57 tribal colony inside the Tiger Reserve limits. And here local tribes called Soliga. There's one this Soliga tribes only specific to this place. And we have compared to the main problem to threat to that Tiger Reserve is forest fire. Another one main another is man conflict is there in border fringes. And inside is one more thing is lantana. The invasive speed is covering entire almost last 2 years back we have done through using drone camera the sensors of the mapping of this Tiger Reserve. And it shows almost more than 60% of the Tiger Reserve is covered with lantana. That is the major thing is facing a major threat to the forest also. And it's a thing to enhance the forest fire also. That's the thing. And protection aspect is we have a lot almost a border and inside all over the area scattered anti-poaching camps is there. With that local tribes and our department staffs are daily patrolling is there. We are using police software to monitor this patrolling. We can get the message from that GPS location from that mobile, and that we are analyzing that map and in division apps. From that we can cover the whole area and we can monitor the things in every nook of this Tiger Reserve. And tribals and another, and we have local other peoples also is there. Apart from tribes, we have other people in border villages. Okay. That place, the Eastern and Western Ghats are mixed there. We can see the difference in that place. You can one side you can see the mass forest and suddenly it changes to semi-evergreen and evergreen patches. I am the founder for a wildlife research organization called Tiger First. And what we do is we are interested in developing policy models for bringing in better finance and businesses associated with conservation. We feel that in the long term we need to have innovation in policy models for bringing in better business, better money and investments and opportunities in conservation, so that ultimately we can have sustainable livelihoods in the areas that are next to our forests. And that is our main focus area. And other important areas is to bring in better awareness about the importance of this Eastern Ghats, and wherein the social media is also helpful, which is another area that we focus on. Geographical area of the country, and
it's very important for us to focus on this long neglected area of the country. Compared to the Western Ghats, Eastern Ghats may be receiving less rainfall or maybe having hills of lesser height, but it's an important region because of its amazing amount of biodiversity, as well as the variety of tribals and cultures that we have in this Eastern Ghats region. So what the GRACE organization is doing is very important first step in getting all the right people involved in protection, conservation, and for the right policies for the Eastern Ghats region. I would like to appreciate the initiative that the GRACE organization is doing for this work. Thank you.